పుండు ఒక మనం వూండ్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఒక పుండుని అది మానేట్టు చేసే క్రమంలో ఇదొక పరికరం మాత్రమే. హైడ్రోటాక్సిన్ గురించి మనం ఆడేది మనం రెప్ప అలాగే. సో పుండుని ఎలా మానిపించాలనేది పెద్ద సబ్జెక్ట్. సో పుండ్లు ఎలా ఉంటాయి? 2 రకాలు ఉంటాయి. ఒకటి క్లీన్ వూండ్ అంటారు. అంటే క్లీన్ వూండ్ అంటే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి ఓపెన్ చేసి లోపల రాడ్ వేసి కుట్లేసి దాన్ని క్లీన్ వూండ్ అంటారు. ఇంకోటి ఒక యాక్సిడెంట్ అయ్యి ఓపెన్ అయిపోయి దాంట్లో దుమ్ము ధూళి ఉండి లేకపోతే ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉండదాన్ని ఇన్ఫెక్టెడ్ వూండ్ అంటారు, అంటే డర్టీ వూండ్ అంటారు. సో 2 రకాలు, క్లీన్ వూండ్, డర్టీ వూండ్. సో మన క్లీన్ వూండ్ ఎలా మేనేజ్ చేయాలి, డర్టీ వూండ్ ఎలా మేనేజ్ చేయాలనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఏమంటే క్లీన్ వూండ్ అనేది అదే మానిపోతుంది. దాన్ని మనం వేలు పెట్టి దాన్ని మానకుండా చేస్తాం. అర్థమైందా? ఏ మనిషికైనా ఏమీ చేయకపోయినా వారంలో పుండు మానిపోతుంది. మన శరీరమే అది మానిపించుకుంటుంది. దానికి ఏమీ ఇవ్వనక్కర్లేదు, నొప్పి మాత్రలు ఇవ్వనక్కర్లేదు, యాంటీబయాటిక్స్ ఇవ్వనక్కర్లేదు, దానికి ఏమీ ఇవ్వనక్కర్లేదు, మనం వేలు పెట్టపోతుంది. సో ఏ పుండు అయినా అప్పుడు మోకాలు మార్పిడి చేస్తాము, ఓపెన్ చేస్తాము, రాడ్ వేస్తాము, కుట్లేస్తాం. ఇది క్లీన్ వూండ్ అనమాట. క్లీన్ వూండ్కి ఏమంటే మనం ఏం చేయాలంటే ఏం చేయకూడదు. జస్ట్ ఎవరి 3rd డే 4th డే ఒకసారి ఓపెన్ చేయాలా, పుండుని చూడాలా, ఏమన్నా ఎర్రగా ఉందా, ఏమన్నా కారుతుందా చూసుకొని స్పిరిట్ తీసుకొని, లేకపోతే ఫస్ట్ బిటాడిన్ అనమాట, బిటాడిన్ తీసుకొని ఒకసారి వైప్ చేయాలి పుండు మీద. 2 minutes ఆగాలి. బిటాడిన్ పని చేయాలంటే 2 నిమిషాలు పడుతుంది. మనం బిటాడిన్ జస్ట్ ఇట్లా అప్లై చేసి ఇట్లా తోసేస్తే వేస్ట్. అది బిటాడిన్ పని చేయాలంటే 2 నిమిషాలు పడుతుంది. ఫస్ట్ 2 నిమిషాలు ఆగి వైప్ చేసి మళ్ళీ స్పిరిట్ ఒకసారి పూసి 30 seconds ఆగాలి. స్పిరిట్ పని చేయాలంటే 30 seconds పడుతుంది. ఈ లోపల మనం ఆవేశంగా దక్కన తోసేస్తే పని చేయదు. అది ఊరికే నామకే వస్తే అన్నట్టు ఉంటుంది అది. సో బిటాడిన్ పెట్టి ఒక 2 నిమిషాలు ఆగి స్పిరిట్ పూసి 30 seconds ఆగి మళ్ళీ ప్లాస్టిక్స్ వచ్చేసేయాలి అంతే. క్లీన్ వూండ్కి ఇంతకన్నా ఏం చేయకూడదు. మనం దాని మీద పెరాక్సైడ్ వేసినా, టించర్ వేసినా, దాన్ని బలవంతంగా అదిమినా అది మాంది. ప్రతి పుండులో లోపల కొంచెం రక్తం అనేది ఉంటుంది. మనం ఆపరేషన్ చేస్తాం, కుట్లేస్తాం, లోపల కొంచెం లీక్ అనేది జరుగుతుంది. ఆ రక్తం అనేది అదే బాడీ దాన్ని లాక్కుంటుంది లోపలికి. మనం దాని లోపల ఉండకూడదు కదా అని బలంతంగా పిండామనుకోండి పుండుని, ఆ చిన్న రంధ్రం అనేది ఏర్పడుతుంది. అక్కడి నుంచి అది కారుతూనే ఉంటుంది. సో క్లీన్ వూండ్స్ని అదమడం లాంటివి. ఇంకోటి ఏం చేస్తుంది పెరాక్సైడ్. ఈ పెరాక్సైడ్ దాని స్వభావం ఏమంటే అది పుండుని కాల్చుతుంది, బర్న్ చేస్తుంది అన్నమాట. అక్కడున్న మామూలుగా పెరాక్సైడ్ ఏం చేయాలంటే ఒక ఇన్ఫెక్టెడ్ వూండ్లో తెల్లగా ఉంటుంది చర్మం, లోపల పుండు తెల్లగా ఉంటుంది. పుండు తెల్లగా ఉంది అంటే అర్థం ఏమంటే అక్కడ చనిపోయిన స్కిన్ ఉందని అర్థం. పుండు ఎర్రగా ఉంది అంటే హెల్తీ స్కిన్ ఉందని అర్థం. సో మనం ఏం చేయాలంటే తెల్లగా ఉన్న పుండుని ఎర్రగా మార్చడమే మనం చేయాల్సిన పని. సో ఇప్పుడు తెల్లగా ఉన్న పుండు ఎలా ఎర్రగా మారుతుంది? ఆ తెల్లగా ఉన్న స్కిన్ పైన అది దాన్ని తీయాలి. ఎలా తీయాలి? మామూలుగా హాస్పిటల్ అయితే కొంచెం మత్తిచి తీయేస్తాం మొత్తం, అది ఈజీ పని. మరి మనం ఇంటల్లో కోస్తే వాడు ఊరుకోడుగా, వాడు అంటారు మనం. సో వాడికి నొప్పి తగలకూడదు, తీయాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? పెరాక్సైడ్ వేస్తాం. ఈ పెరాక్సైడ్ ఏం చేస్తుందంటే ఆ తెలుపుగా ఉన్న స్కిన్ మాత్రమే కాల్చి లూజ్ చేస్తుంది అది. సో మన నెక్స్ట్ డే జస్ట్ గాజు పీస్తోనో చిన్న బ్లేడ్తో నాకు స్క్రేప్ చేసేయచ్చు. పెరాక్సైడ్ అదే ఒకటే పెరాక్సైడ్ చేసేది. సో మనం పెరాక్సైడ్ని ఎప్పుడైతే ఇన్ఫెక్టెడ్ ఉందో, దుమ్ము ఉందో అప్పుడు మాత్రమే పెరాక్సైడ్ వాడాలి. నార్మల్ క్లీన్ వూండ్కి పెరాక్సైడ్ టించర్లు వాడకూడదు. అది వాడే మనకి ఏమవుతుందంటే కుట్లు లూజ్ అయిపోతాయి. నార్మల్ స్కిన్ కూడా కాలుస్తుంది, అది కాల్చి వూండ్ లూజ్ అయిపోతుంది. సో పెరాక్సైడ్ అనేది కేవలం ఇన్ఫెక్టెడ్ వూండ్స్కి, డర్టీ వూండ్స్కి మాత్రమే, అంతేగాని క్లీన్ వూండ్స్కి పెరాక్సైడ్ వాడకూడదు, టించర్ వాడకూడదు. నెక్స్ట్ ఏమంటే పుండు అనేది ఎప్పుడు ఎర్రగా ఉండాలి. తెల్లగా ఉన్న పుండు ఎప్పటికీ మానదు. ఎర్రగా ఉన్న పుండు మానే పుండు అనమాట, నిదానంగా మానుకుంటా వస్తుంది. పుండు అనేది ఒక ఈ సైజులో ఉందనుకోండి మానుతుంది, ఒక నెలకో ఎప్పుడో మానుతుంది. అదే ఒక 10 సెంటీమీటర్ పెద్ద పుండు ఉండింది అనుకోండి, ఇది మానాలంటే అంత ఈజీ కాదు. ఇది మానాలంటే 6 నెలలు పడుతుంది.
నిదానంగా రోజుకు ఒక మిల్లీమీటర్ అట్లా వచ్చి 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 ఇలా ఏదో ఇన్ఫెక్షన్ వస్తుంది వాడికి. సో ఈ పెద్ద సైజు పుండు ఎలా మానిపించాలనేదే పెద్ద తలకాయ నొప్పి. దానికి ఉన్న ఏమంటే ఒకటి స్కిన్ గ్రాఫ్టింగ్ అంటాం, అది తొడకా నుంచి స్కిన్ తీసి అక్కడ పెడతాం. ఇంకోటి ఇప్పుడు పుండు ఉంది, కింద ఎముక ఓపెన్ కనపడింది అనుకో, ఎముక కానీ నరం కానీ ఓపెన్ అయిపోయింది అనుకోండి, మనం పుండు చూసినప్పుడు ఎముక కనపడకూడదు. ఒకసారి ఎముక కనపడితే ఆ పుండు మాందు, నరం కనపడితే ఆ పుండు మాందు. ఎందుకంటే ఎముక మీద నరం మీద స్కిన్ అనేది రాదు ఎప్పటికీ. సో ఇలాంటి పుండుకి ఏం చేయాలి, దానికి ఫ్లాప్ అని ఉంటుంది అనమాట. అంటే ఎక్కడి నుంచి కండ ఒకటి తీస్తాం, కండ తీసి ఆ ఎముక మీద పెట్టాలి, అప్పుడే ఆ పుండు మానుతుంది. ఆ ఫ్లాప్ అనేది వేయకుండా మనం ఎన్నేళ్ళు డ్రెస్సింగ్ చేసినా ఆ పుండు అనేది మాందు, అది మైండ్లో పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే మనం పుండ్లు ఎముక కనపడినా నరం కనపడినా అది మానే పుండు కాదు, దానికి పక్కా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఫ్లాప్ తీసి దానికి కండ తీసి ఆడ వేస్తేనే ఆ పుండు మానుపుండు అవుతుంది. తర్వాత పుండు నెల మానట్లేదు, కొత్తగా టెక్నాలజీ వచ్చింది, దాన్ని వ్యాక్ డ్రెస్సింగ్ అంటారు. అంటే కంటిన్యూస్గా సక్షన్ ప్రెషర్ని పుండు మీద పెడతారన్నమాట. ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే కండ అనేది ఫాస్ట్గా వస్తుంది. మామూలుగా ఒక 2 నెలలు 3 నెలలు పట్టే పుండుని ఒక నెలలో మానిపించవచ్చు. దాన్ని వ్యాక్ డ్రెస్సింగ్ అంటారు అన్నమాట. ఇది కొత్తగా వచ్చిన టెక్నాలజీ. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే డయాబెటిక్ వూండ్స్ కానీ, ఇప్పుడు డయాబెటిక్ పుండు ఉంది, డయాబెటిక్ ఫుడ్ మనం చూస్తుంటాం, 6 నెలలు ఉంటుంది, సంవత్సరం ఉంటుంది, 2 ఏళ్ళు ఉంటుంది, ఎప్పటికీ మాందు. ఎందుకు మాంది అది? డయాబెటీస్లో ఏమవుతుందంటే రక్త సరఫరా అనేది అయిపోతుంది. కాలుకు మాత్రమే కాదు, గుండెకి ఆగుతుంది, గుండెకి ఆగితే గుండెపోటు వస్తుంది, తలకు ఆగితే స్ట్రోక్ వస్తుంది, పక్షవాతం వస్తుంది, కిడ్నీకి ఆగితే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, అదేవిధంగా కాళ్ళకి కాగితే కాళ్ళలో పుండ్లు పడుతుంది. సో ఇవన్నీ ఏమంటే షుగర్ పేషెంట్స్కి అన్నీ ఎఫెక్ట్ అవుతుంది. మనం అనుకుంటే కాలు ఒకటే కాదు, గుండె ఎఫెక్ట్ అవుతుంది, కన్ను ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, అదేవిధంగా కాలు ఎఫెక్ట్ అవుతుంది. మనకి కాళ్ళు మాత్రం కనపడుతుంది, కిడ్నీ కనపడదు, అంతే డైరెక్ట్గా గుండెపోటు వచ్చేస్తుంది. సో షుగర్ పేషెంట్ మనం సమాజంలో ఉన్న వ్యాధుల్లో చాలా డేంజరస్ వ్యాధి ఏమంటే షుగరే. అర్థమైందా? ఈ షుగర్ అనేది మనం కాన్స్టెంట్గా చూపించుకుంటూ ఉండాలా, చెకప్ చేసుకుంటూ ఉండాలా, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇది సడన్గా మనిషిని సంపదదు, స్లోగా చేస్తుంది. ఏదైనా స్లోగా చేసేది చాలా డేంజరస్. సడన్గా మన గుండెపోటు వచ్చింది, మన హాస్పిటల్ పోతే చూపించుకుంటూ అయిపోతుంది. ఈ షుగర్ ఏం చేస్తుందంటే స్లోగా చేయడం వల్ల అది మనం హాస్పిటల్కి చూపించుకోం, మొత్తం మనం అయిపోయే టయానికి అది చూపిస్తుంది మనకి దెబ్బ. అప్పుడు మనం చేసేదానికి కూడా ఏముండదు. సో ఎప్పుడు షుగర్ పేషెంట్స్ అనేది ఎవరి 1 ఇయర్ హార్ట్ చెకప్లు చేసుకోవాలా, కిడ్నీ చెకప్ చేసుకోవాలా, కంట్రోల్లో పెట్టుకోవాలి. షుగర్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఇబ్బందులన్నీ రావు. ఎప్పుడైతే షుగర్ని కంట్రోల్ లేకుండా పెడతామో అప్పుడు తలకాయ నొప్పులు వస్తాయి. ఇప్పుడు షుగర్ పుండు ఉంది, ఎలా మానుతుంది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏమంటే ఈ షుగర్ పుండుకి రక్త సరఫరా ఉండదు. రక్త సరఫరా లేని చోట మనం పుండుని మానిపించలేము, ఏమి చేసినా అది మానదు. ఇప్పుడు రక్తం లేకపోతే ఎట్లా మానుతుంది పుండు? సో రక్తం అనేది చాలా ఇంపార్టెంట్. సో రక్తానికి అప్పుడు ఏం చేయాలి, మరి ఎంత యాంటీబయాటిక్స్ ఇచ్చినా చిన్న యాంటీబయాటిక్ అది పోదు. నువ్వు లీటర్ యాంటీబయాటిక్ ఇస్తావు పైన, ఆ కింద అది పోదు కదా, రక్తం లేకపోతే అది ఇన్ఫెక్షన్ అనేది వస్తూనే ఉంటుంది. సో ఎంతవరకు రక్త సరఫరా లేదో అంతవరకు ఆ పుండు పోయి ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు అది పోవాల్సిందే. దాన్ని ఎవడు ఏం ఆపేదేమి కుదరదు. ఎక్కడైతే రక్త సరఫరా ఉంటుందో అక్కడ పుండు మానుతుంది, అంతవరకు వెయిట్ చేయాలి. దానికి ఏమంటే వ్యాక్ డ్రెస్సింగ్స్ అని వచ్చాయి. ఈ వ్యాక్ డ్రెస్సింగ్ ఏం చేస్తుందంటే రక్త సరఫరా కొంచెం పెంచుతుందన్నమాట. సో త్వరగా పుండు మానే అవకాశాలు ఉంటాయి. షుగర్ కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా యాంటీబయాటిక్ వాడి ఈ వ్యాక్ డ్రెస్సింగ్స్ లాంటివి వాడి కరెక్ట్గా డ్రెస్సింగ్స్ చేసుకుంటూ ఉంటే అది త్వరగా మానే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పుండు ఎక్కువ పాదానికి కింద భాగంలో వస్తుంది, ఎక్కువ మందికి ఆడే ఉంటుంది. ఫస్ట్ ఏమంటే వాళ్ళకి నొప్పి తెలియదు. షుగర్ పేషెంట్స్కి ఏమంటే రక్తనాళంతో పాటు నరము అంటే నర్వ్స్కు డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎంత నొప్పి అయినా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం పోతూ ఉంటాము, కింద ముళ్ళు గుచ్చుకుంటుంది, మనకు తెలుస్తుంది నొప్పి ఉంటుంది కాబట్టి. కానీ షుగర్ పేషెంట్స్కే తెలియదు. అది తెలియకపోవడం వల్ల చిన్న దెబ్బ ఏర్పడుతుంది, దాన్ని పట్టించుకోరు, ఆ చిన్న దెబ్బ అనుకుంటారు, నడుస్తూనే ఉంటారు, రాపిడి జరుగుతూనే ఉంటుంది, అది దెబ్బ పెద్ద అవుతూ పోతుంది.
అది పెద్దదయ్యేంత వరకు వాళ్ళకు కూడా తెలియదు ఆ దెబ్బ ఉందని కింద. సో ఫస్ట్ వాళ్ళకి నొప్పి తెలియకపోవడం వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. నొప్పి అనేది మనకేమంటే డిఫెన్సివ్ మెకానిజం అని. ఇప్పుడుంది, చేయి తగిలింది, నొప్పి తగిలింది, నీకు చేయి తీస్తాను. ఇప్పుడు ఇక్కడ తగిలింది, నీకు నొప్పి తెలియట్లేదు, ఏం చేస్తావు? ఇంకా బలంగా కొట్టుకుంటావు, అంతేగా. సో బాడీకి నొప్పి అనేది చాలా ఇంపార్టెంట్, అది మనకు తెలవాలి. బాడీ చెప్తుంది అరే బాడీ తేడాగా ఉందనేది. నొప్పి అనేది మనకు తెలియకపోతే మనం ఏం చేస్తాం? చేయిపోయి ఆవులు పొయ్యిలో పెడతాం, మన నొప్పి తెలియదు కాబట్టి. సో నొప్పి అనేది చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం నొప్పి 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 అబ్బా అని, కానీ అది లేకపోతే ఇంకా ఎక్కువ డేంజరస్ మనం. అది ఉంది కాబట్టి మన బాడీని మనం కాపాడుకుంటాం. సో ఇది వూండ్ మేనేజ్మెంట్ గురించి.